Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation training program. Today's topic is multiplication of fractions. ఈరోజు టాపిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్రాబ్లం తీసుకున్నాను 3/5 × 10/9. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇది చాలా ఈజీ నాన్న. ఎడిషన్ సబ్ట్రాక్షన్ లాగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేయాలంటే దీంట్లో న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి, డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలి. రైట్, చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి. ఆ 2 ఫ్రాక్షన్స్లో మధ్యలో ఏం కనపడుతుంది? ఇంటూ కనపడుతుంది. 2 ఫ్రాక్షన్స్ మధ్యలో ఇంటూ కనపడుతుంది. మనం చేయాల్సింది ఏం లేదు అన్న, సింపుల్గా చూడండి. ఈ 3 × 10 అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి. అదేవిధంగా డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలి. అంటే డినామినేటర్ 5 × 9. ఓకే, నేనేం చెప్పాను చూడండి. ఇలా ప్రాబ్లం ఇచ్చాడు. 3/5 × 10/9 మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి, డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలి. ఆ విధంగా అనమాట. అంతే, పైన ఉన్నాయన్నీ పైన మల్టిప్లై చేసుకోవాలి, కింద ఉన్నాయన్నీ కిందనే మల్టిప్లై చేసుకోవాలి. ఆ విధంగా అనమాట. అంటే పైన ఉన్నాయన్నీ న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, కాబట్టి న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేసుకోండి, డినామినేటర్స్ అన్ని మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇక ఆన్సర్ ఏమైతే చూద్దాం. 3 × 10 = 30 అండ్ 5 × 9 = 45. ఆ తర్వాత ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుందేమో అని చూసుకోవాలి. రైట్, ఇది క్యాన్సిల్ అవుతుందేమో ఒకసారి చూద్దాం. రైట్, ఓకే, రైట్. క్యాన్సిల్ అవుతుందా అని చూస్తే చూడండి, క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? ఇప్పుడు 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 × 6 = 30 అండ్ 5 × 9 = 45. అదేవిధంగా మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3 × 2 అండ్ 3 × 3. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? 2/3 వచ్చింది. 2/3 వచ్చింది. ఓకే, ఇది ఒక మోడల్ అనమాట. అంటే ఇది ఒక మోడల్ అంటే అర్థం ఏంటంటే మనము ముందు ఆల్రెడీ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయినా సరే మనం చేయకుండా వచ్చి లాస్ట్ క్యాన్సిల్ చేసిన చూస్తారా, ఈ విధంగా ఒక మోడల్ అనమాట. అలా కాకుండా ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో అని ముందే చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తామో ఆ బిగినింగ్లోనే ఇవి ఏమైనా క్యాన్సిల్ అవుతామో చూసుకోవాలి. యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పలేదు ముందే అంటే, యాక్చువల్లీ మల్టిప్లికేషన్ ఎంత ఈజీయో నేర్పడం కోసం నేను క్యాన్సిల్ చేయకుండా తీసుకొచ్చాను. ఓకేనా? అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి, డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలనే కాన్సెప్ట్ కోసం అలా మల్టిప్లై చేసాము. ఆ తర్వాత లాస్ట్కి క్యాన్సిల్ చేసాం. ఇది ఒక మోడల్. అలా కాకుండా ముందే క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందే క్యాన్సిల్ చేస్తే ఇదే ప్రాబ్లం తీసుకొని ముందే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 3/5 అంటే ముందుగానే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చూద్దాం. చూడండి, 3/5 ముందే క్యాన్సిల్ చేయడం ఎలా చూద్దాం. రైట్, 3/5 10/9. దీనికి ఏంటంటే చూడన్నా, క్యాన్సిల్ అంటే అర్థమైంది. ఎప్పుడైనా న్యూమరేటర్ తీసుకెళ్ళి డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే పైన ఉన్నది కింద ఉన్నది క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే చూడండి, ఈ స్టెప్లో ఇక్కడ ఇదే స్టెప్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఈ స్టెప్లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3/10 అండ్ 5/9 అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేసాం అండ్ డినామినేటర్ మల్టిప్లై చేసాం. అలా చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా చూద్దాం. ఇక్కడైతే ఎలా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్సిల్ ఎట్లా చేయాలో చూసుకోండి ఒకసారి. ఇంకా చూడండి, ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోవాలి. జాగ్రత్తగా నేను చెప్తాను. ఫస్ట్ న్యూమరేటర్తోని అన్ని డినామినేటర్ చెక్ చేయాలి, ఏ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందని. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ తీసుకొని అన్ని డినామినేటర్ చెక్ చేస్తాం. చూడండి, ఫస్ట్ డినామినేటర్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అంటే 3, 5 క్యాన్సిల్ అవ్వు. కామన్గా ఏ డినామినేటర్ ఉంటుంది, ఏ డివైజర్ ఉండదు కాబట్టి ఇది కాదు. ఓకే, దీని వదిలేయండి. ఈ 3, 9 చూడండి క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3, 9 ఉంటాయి కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? చూడండి, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 × 1 = 3 × 3 = ఓకే, అలా క్యాన్సిల్ అయిపోయినాయి. రైట్, ఓకే. ఇప్పుడు ఇక నెక్స్ట్ న్యూమరేటర్ తీసుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్ తీసుకుంటే 10 మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందా? ఇది కాకపోతే సెకండ్ తీసుకోవాలి. క్యాన్సిల్ అవుతుంది. 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో తీసుకుంటే ఇక్కడ 5 టేబుల్లో 5 × 1 = క్యాన్సిల్ అవుతుంది అండ్ 5 × 2 = క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా పైన 2 మిగిలింది. ఈ 2 కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని చెక్ చేసుకోవాలి. పైన ఇక్కడ 1 ఉంది కాబట్టి వదిలేసినాం. ఇక్కడ 2 ఉంది అనుకోండి, 1 వచ్చేంత వరకు ట్రై చేయాలన్నమాట. ఇంకా 2 ఉంది, ఎక్కడన్నా క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, 1 వచ్చింది, దీన్ని వదిలేద్దాం. ఇంకా 3 వచ్చింది అంటే ఇది కూడా 2, 3 కూడా క్యాన్సిల్ అవ్వు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పైన 2 మిగిలింది, కింద 3 మిగిలింది అని సింపుల్గా ఇక్కడే ఈజీగా అయిపోద్ది అన్నమాట డివిజన్. కాబట్టి డివిజన్ లాస్ట్కి చేయడం కరెక్టా, ముందే చేయడం కరెక్టా అంటే ముందే చేయడం కరెక్ట్ అనమాట. ముందే డివిజన్ చేసుకొని లాస్ట్కి చేరుకోవాలి. ఇలా చేస్తే ఏమైందంటే మనకి రిస్క్ తగ్గిపోతుంది. లేదా ఈ లాస్ట్కి చేసామనుకోండి, ఓకే, మనకి డబుల్ పని అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వదిలేసిన దాన్ని ఇక్కడ చేస్తే ఏమైందంటే ఇక్కడ మల్టిప్లై చేసినందుకు పెద్ద నెంబర్స్ వస్తాయి. ఇలా క్యాన్సిల్ చేయకుండా ముందుకు వెళ్ళామనుకో, మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ అవుతుందో అది పెద్దగా వస్తుంది. వచ్చిన క్యాన్సిల్ చేయడానికి కోసం అది ఆలోచించి క్యాన్సిల్ చేయాలి. అంటే ప్రొడక్ట్ చేసేటప్పుడు టైం వేస్ట్, మళ్ళీ క్యాన్సిల్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ముందే క్యాన్సిల్ చేసేసుకుంటే ఈ టైం వేస్ట్ ఉండదు అనమాట. కాబట్టి ముందే మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. రైట్, ఓకే, సరే ఈ స్టెప్ దాకా ఎందుకు రావాలి? ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఫస్ట్ న్యూమరేటర్తోని ఈ డినామినేటర్ చెక్ చేసుకోవచ్చు. 3 × 3 అని 3 × 3 ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 × 3 = 9. ఓకే, అట్లనే ఇప్పుడు ఈ న్యూమరేటర్తో పని అయిపోయింది కదా. 3 క్యాన్సిల్ అయిపోయింది.
అదేవిధంగా ఇప్పుడు ఈ న్యూమీటర్ తీసుకోండి 10 తీసుకొని మళ్ళీ అన్ని డినామినేటర్స్ చెక్ చేసుకోండి. చెక్ చేస్తే చూడండి ఫస్ట్ డినామినేటర్తో ఇది 5 1s 5 2s క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి 2/3 అని ఇక్కడే డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే ఈ స్టెప్ కూడా మిగిలిపోయింది ఆ విధంగా. కాబట్టి మీరు ఎక్కడ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇలా ఇవ్వగానే క్యాన్సిల్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఓకే, ఇలా రాయాల్సిన అవసరం, ఇంకో స్టెప్ రాయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఇలా మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి అని మీకు నేర్పించడం కోసం నేను ఇలా మల్టిప్లై చేశారు. ఆ తర్వాత ఇలా లాస్ట్ వరకు వెళ్ళారు. ఓకే, కానీ ఇప్పటి నుంచి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది డూయింగ్ మల్టిప్లికేషన్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ క్యాన్సలేషన్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేయాలి. ఓకే, ముందుగానే మనం క్యాన్సలేషన్ పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. రైట్ నాన్న. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. 5/6 ఇంటూ 12/25 and 15/24 ఇలా చెక్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మీకు సింబల్స్ కూడా నేను తీసుకుంటా, ఈసారి మైనస్ సింబల్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ మైనస్ పెడతాను, ఇక్కడ ఒక మైనస్ సింబల్ పెడతాను, ఇక్కడ ఒక మైనస్ సింబల్ పెడతాను, అన్నిటికీ మైనస్ సింబల్ పెట్టాను. ఇప్పుడు సింబల్స్ కూడా నేను ప్రాబ్లం తీసుకోవడం జరిగింది. ఇది ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలని చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి? క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకోవాలని చెప్పాను. చెక్ చేద్దాం. చూడండి, క్యాన్సిల్ ఈ 5 ఈ ఫస్ట్ డినామినేటర్, ఈ ఫస్ట్ డినామినేటర్ చెక్ చేయండి. కాదు, సెకండ్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి చూడండి 5 1s అండ్ 5 5s క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ న్యూమరేటర్ తీసుకోండి. ఈ సెకండ్ న్యూమరేటర్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ న్యూమరేటర్ చూడండి, ఇక్కడ దీంతో ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది. 6 1s 6 2s క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఈ మిగిలిపోయిన 2ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ న్యూమరేటర్నే మళ్ళీ ఇంకోటి వచ్చింది, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ 2 1s ఇక్కడ 2 12s క్యాన్సిల్ అయిపోతుంది. అంటే పైన 2 న్యూమరేటర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా చూద్దాం. ఇంక ఫస్ట్ థర్డ్ లాస్ట్ న్యూమరేటర్ 15 తీస్తారా, ఇది చెక్ చేద్దాం. ఈ 15 తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 15 తీసుకొని ఇంకా చెక్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇది వదిలేద్దాం. ఈ 5 ఉంది, ఈ 5తో క్యాన్సిల్. 5 1s 5 3s. ఈ 3 మళ్ళీ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ అవుతుంది. కాబట్టి 3 4s. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే, ఇక పైన మిగిలింది ఏంటి 1, కింద మిగిలింది ఏంటి 4. ఇప్పుడు నెంబర్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు సింబల్స్ తీసుకుందాం. సైన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ప్లస్ మైనస్ అవి చెక్ చేద్దాం. సో నెగిటివ్ సైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నెగిటివ్ సైన్స్ ఇక్కడ 1 2 3 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉంది. 3 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉంటే ఇక్కడ ఆన్సర్లో మనకి నెగిటివ్ సైన్ వస్తుంది అని మనం చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందే. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ మైనస్లు ఎన్నిసార్లు ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 3 టైమ్స్ ఉందంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నట్టు మనకి. 3 టైమ్స్ అంటే ఆడ్ టైమ్స్ ఉంది. ఆడ్ టైమ్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ సైన్ వస్తుంది అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక నెగిటివ్ సైన్ రిపీట్ అయితే మనకి రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ సైన్ వస్తుంది అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి 3 నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ వచ్చేస్తుంది అనేది ఇక్కడ సింపుల్గా షార్ట్ కట్ మెథడ్. అలా కాకుండా ఇలా చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ అని అలానే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా సింపుల్గా చూసేసి వెంటనే టక్కున చెప్పవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందా, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందా చూసుకోవాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటేనేమో నెగిటివ్ సైన్. ఓకే, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనుకో నెగిటివ్ సైన్ ప్లస్ వస్తుంది. ఆ విధంగా అనమాట. రైట్, ఈ విధంగా చేయాలి నాన్న. మనము బుక్లో ప్రాబ్లమ్స్ 1 2 3 చేద్దాం. రైట్ నాన్న. ఓకే, నెక్స్ట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మన మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. మన టాపిక్ ఏందో చూద్దాం. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మన టాపిక్ ఇక్కడ ఉంది. రైట్ నాన్న. 11th పేజ్లో ఉంది. ఆ 11th పేజ్ దగ్గరికి వెళ్దాం. రైట్, ఓకే. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. 51 ఇంటూ -6/3 ఇలా ఉంది నాన్న. ఇలా ఉంటే మనం ఏం చేసుకోవాలంటే, మనము ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి. వరుసగా ఏ డినామినేటర్తో క్యాన్సిల్ అయితేమో చెక్ చేసుకుంటూ పోవాలి. క్యాన్సిల్ అయిన దగ్గర క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత లాస్ట్కి మనం మిగిలిన వాటిని మాత్రమే మల్టిప్లై చేయాలని చెప్పుకోవడం జరిగింది. రైట్. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగిందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే అన్ని న్యూమరేటర్స్ని మల్టిప్లై చేసుకొని న్యూమరేటర్లో వేయాలి, అన్ని డినామినేటర్స్ మల్టిప్లై చేసి డినామినేటర్లో వేయాలి. కాకపోతే దానికంటే ముందు క్యాన్సిల్ అయితే ఏమో చెక్ చేసుకోవాలి. రైట్, ఇది నేను చెప్పాను కాబట్టి ఇక్కడ అదే చెక్ చేద్దాం. రైట్ నాన్న. ఇప్పుడు ఇక్కడ 51 ఉంది. 51 ఫస్ట్ న్యూమరేటర్ అనమాట. అక్కడ ఎందుకు ఫస్ట్ న్యూమరేటర్ అంటున్నాను అంటే 51ని 51/1 రాసుకోవచ్చు కదా, ఇలా అనమాట. 51/1 రాసుకోవచ్చు కదా, అంటే అది న్యూమరేటర్ అంటే కదా. కాబట్టి ఈ న్యూమరేటర్ని ఫస్ట్ న్యూమరేటర్ని ఎక్కడన్నా క్యాన్సిల్ అవుతుందేమో అని చూసుకోవాలన్నమాట. కాబట్టి
ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి ఈ 51 1తో క్యాన్సిల్ అవుతుందా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 51 వస్తుంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే నెంబర్తో చెక్ చేసుకోవాలి. 51 ఇక్కడ చెక్ చేద్దాం. 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 3తోని 51 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 6 కూడా ఉంది. ఈ 6 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. అది కూడా చేయొచ్చు. ఎలా అయినా ఒకటేనా అంటే ఈ 6 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. అలా చేయొచ్చు. అదేవిధంగా 51 క్యాన్సిల్ అవుతుంది. అలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే ఏ విధంగా చేసినా లాస్ట్కి మనకు అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు ఏది ఈజీ అయితే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే 51 3తో క్యాన్సిల్ అవుతుంది, లేదా 6 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. ఒకవేళ ఈ 6 క్యాన్సిల్ చేస్తాం ఈజీగా ఉంటుంది కదా. 3 1 3 2 ఈజీ లేదు కదా, ఇది ఈజీ అవుతుంది. కాబట్టి ఇది ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా మిగిలిన ఏంటి చూద్దాం. మిగిలిన ఏదని చూస్తే ఇక్కడ 51 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. మిగిలిన ఎందుకంటున్నా అంటే కింద ఆల్రెడీ డినామినేటర్లో 1 1 వచ్చింది, ఇంకా లేవు క్యాన్సిల్ చేయడానికి. అందుకని మిగిలినవి ఇంకా తీసేసుకుందాం. 51 ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ -2 ఉంది. మైనస్ మనం బయట పెట్టేద్దాం. ఓకే ఇక్కడ ఓకే ఈ మైనస్ ఎక్కడ పెట్టినా ఒకటి కాబట్టి బయట పెట్టేస్తాం. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 51 × 2 ఏమవుతుంది? 102 అవుతుంది. 102 ఇవి నెగిటివ్ సైన్ అనమాట. రైట్ ఈ విధంగా క్యాన్సిల్ చేసి ఆన్సర్ని రాబట్టుకోవాలి. రైట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఇంకో ప్రాబ్లం ఏం తీసుకుందాం ఇక్కడ నెక్స్ట్ 9th ప్రాబ్లం 9 1/3 × 9/7. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాన్ని కామన్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత అప్పుడు మీరు మల్టిప్లికేషన్ కానీ క్యాన్సిల్ కానీ చేసుకోవాలి. రైట్ ఓకే ముందు ఏం చేద్దాం దీన్ని కామన్ ఫ్రాక్షన్గా మారుదాం. అంటే 3 9s ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3 9s 27 పైన యాడ్ చేయాలి. 27 తీసుకెళ్ళి పైన యాడ్ చేస్తే 28/3 వచ్చింది నాన్న. ఇప్పుడు కామన్ ఫ్రాక్షన్గా మారింది. ఇప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలన్నా సింబల్స్ అయితే 2 పాజిటివ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రైట్ నాన్న. ఓకే ఇప్పుడు మనము 28 ఎక్కడ క్యాన్సిల్ అవుతుందని చూసుకోవాలి. చూడండి ఈ 3తో కాదు దీంతో అవుతుంది కాబట్టి చూడండి ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 7 1s 7 4s క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 మళ్ళీ ఎక్కడ ఐద్యం అని చూసుకోవాలి. ఎక్కడ కాదు. ఇది 1తో ఎప్పుడు క్యాన్సిల్ చేయొద్దు. చూడండి ఈ 3తో అవుతుందా కాదు వదిలేయండి. నెక్స్ట్ ఇక 9 దగ్గరికి వెళ్ళిపోండి. ఈ 9 దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతాను కింద డినామినేటర్ చూడండి 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 1s 3 3s ఓకే కింద అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయకండి. కింద అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి రైట్ ఓకే. ఇక మిగిలినవి చూద్దాం. మిగిలిన ఏంటి పైన 4 మిగిలింది అండ్ 3 మిగిలింది. ఇక ఆన్సర్ ఏంది 12. ఈ విధంగా నాన్న ఓకే నాన్న. ఇప్పుడు మనం 14th ప్రాబ్లం చేద్దాం. -7 × -3 1/3 × 2 3/4. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్స్ రిమూవ్ చేయాల్సిన పని ఉంది అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని కామన్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాల్సిన పని ఉంది. ఈ 2 థింగ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఓకేనా. ముందుగా నాన్న సైన్స్ మల్టిప్లై చేద్దాం. రైట్ సైన్స్ మల్టిప్లై చేస్తే బ్రాకెట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ కదా కాబట్టి ప్లస్ అవుతుంది. కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ -7 ఉంది కాస్త మనం +7గా మార్చుకోవచ్చు. రైట్ ఓకే ఇది ప్లస్గా మార్చుకుందాం ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి. ఇక ఏం చేద్దామంటే చూడండి 3 1/3 × 2 3/4 కదా. 1 స్టెప్లో సైన్స్ తీసేసాను. ఇంకో స్టెప్లో ఏం చేస్తున్నానంటే చూడండి ఇంకో స్టెప్లో ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కామన్ ఫ్రాక్షన్గా మారుస్తున్నాను. చూడండి 3 × 3 + 1 10/3 అండ్ ఇంటూ ఇక్కడ చూడండి 4 × 2 8 + 3 11/4. ఇప్పుడు ఏమైనా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ పోయినాయి మనకు కామన్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుందాము. క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. క్యాన్సిల్ చేయడానికి ఫస్ట్ న్యూమరేటర్ 7 ఉంది కదా అది ఎక్కడైనా క్యాన్సిల్ అవుతాయేమో చూస్తే క్యాన్సిల్ అవ్వట్లేదు వదిలేయండి. ఈ 3 ఉంది ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా ఇక్కడ కాదు వదిలేయండి. 11 కూడా ఇది ప్రైమ్ నెంబర్ ఎక్కడ క్యాన్సిల్ అవ్వదు వదిలేయండి. ఇక మనం ఏం చేసుకోవాలి ఓన్లీ మల్టిప్లై చేసుకోవాలి. ఇక న్యూమరేటర్స్ అన్నీ తీసుకొని పైన రాసుకొని మల్టిప్లై చేసుకుందాం. డినామినేటర్స్ అన్నీ కింద రాసుకొని మనం మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి ఇక జనరల్ 10 లాస్ట్ మల్టిప్లై చేస్తే బెస్ట్ అనమాట. ఓకే ఇది ఇలా మల్టిప్లై చేద్దాం. 11 7s are 77 77 × 10 770 ఆ విధంగా. అందుకని 10తో లాస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా 11 7s are 77 77 × 10 770 3 4s are 12. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగానన్నా రైట్ ఓకే. ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు హోంవర్క్ చేయండి, వాట్సాప్కి షేర్ చేయండి. మిగిలిన డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు వాట్సాప్లో షేర్ చేస్తే నేను లైవ్ క్లాస్లో వాటిని క్లియర్ చేస్తాను. ఓకేనా బాయ్ నాన్న. సీ యూ ఆల్.